సూర్యాపేట జిల్లా వార్తలు చదువుదాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీ జరిగింది. దాదాపు 18 కేజీల బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. షాపు వెనకాల ఉన్నటువంటి షట్టర్లను కట్ చేశారు. బాత్రూమ్ షట్టర్లను కూడా కట్ చేసి అందులోకి ప్రవేశించినటువంటి దొంగల మూట అందులో బంగారాన్ని మొత్తం ఎత్తుకెళ్ళినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ షాపు ఓనర్. అయితే ఈ ఘటన పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. షాపులో పనిచేసే వాళ్ళు, ఆయన సన్నిహితులు లేదంటే యాజమాన్యం సంబంధించినటువంటి ప్రమేయంతోనే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని షాప్లో దాచిపెట్టి ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా యజమాని అందులో వదిలిపెట్టి వెళ్లారనేటువంటి అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట పట్టణం మొత్తం ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన మధ్యలో ఉన్నటువంటి సూర్యాపేటలో ఇంత పెద్ద దొంగతనం జరగడంతో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ ఈ చోరీని ఛాలెంజ్గా తీసుకున్నారు. దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగరం మండలం పస్తాల గ్రామంలో రోడ్డు వేయాలంటూ యువకులు వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. రోడ్డు మధ్యలో నాట్లు వేస్తూ రోడ్డు మధ్యలో ప్లకార్డులు ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చి ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. చాలా ఏళ్లుగా తమ రోడ్డు వేయకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, గెలిచిన తర్వాత రోడ్డు వేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా యువకులు వాపోవడం జరిగింది. తమ గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 10 కిలోమీటర్ల మేర రోడ్డు లేకపోవడంతో మట్టి రోడ్డుపైనే నానా రకాలుగా అవస్థలు పడుతున్నట్టు కూడా యువకులు వాపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎన్నికల హామీలో చెప్పిన విధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తమ గ్రామానికి రోడ్డు వేయించాలి, అందుకు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించాలంటూ కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించి వినూత్నంగా నిరసన చేశారు పస్తాల గ్రామ రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చదువుదాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో రైతులు బోరును విలిపిస్తూ ఉన్నారు. నిరసన కార్యక్రమం దిగుతూ ఉన్నారు. గంధమల 26 నిర్మాణంలో భాగంగా ముంపును గురవుతున్నటువంటి తమ గ్రామంలో భూములు కోల్పోతూ ఉన్నాం, ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తే గానీ తమకు గిట్టుబాటు కాదంటూ కూడా వాళ్ళు వాపోతూ నిరసన కార్యక్రమం దిగారు. గంధమల 26 వద్ద ఆందోళన కార్యక్రమాన్ని కూడా దిగుతా ఉన్నారు. నిరసన దీక్షలు కూడా దిగుతూ ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య తమను బెదిరిస్తూ ఉన్నాడు. కేవలం 22 లక్షలు మాత్రం ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు పోతా ఉన్నాయి. తమకు కనీసం 50 లక్షలైనా ఇస్తే తమకు గిట్టుబాటు అవుతుంది, వేరే ప్రాంతంలో భూములు కొనుక్కుంటామంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా తమ గోడు వినకుండా తమను బెదిరింపులు పాల్పడుతున్నట్టు కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. చావనైనా చేస్తాం కానీ తమ భూములు ఇచ్చేయలేదు, 50 లక్షల రూపాయల నష్టపరాన్ని ఇచ్చేంత వరకు కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పచెప్పమంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఈ ఘటన పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా స్వరం కలిపింది. రైతులకు న్యాయం చేయాలి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినంత నష్టపరాన్ని అందించి వారిని ఆదుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి క్యాచ్వార్ గ్రామస్తులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఇండ్ల వద్దనే ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 14 లక్షల పరిహారం సరిపోదని, మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. జీవనాధారంగా ఉన్న విలువైన భూములు ప్రాజెక్టులో కోల్పోతే తామెలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం పెంచాలని, లేకపోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుపై ప్రమాదం జరిగింది. సెల్ ఫోన్ చూస్తూ కార్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో బైక్ పైకి కారు దూసుకెళ్లింది. కారు ఢీకొడుతుందనే భయంతో బైక్ పై వస్తున్న మహేష్ స్పిల్వే వైపు దూకాడు. మరో వ్యక్తి జానకిరాములకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పిల్వే గేట్లు ఎత్తడంతో నదీ ప్రవాహం ఉంది. మహేష్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి 48వ గేటు వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఇటు అధికారులు పట్టించుకోవడం లేదని మహేష్ సొంత గ్రామం శాంతినగర్ మండలం బూడిదపాడుకు చెందిన గ్రామస్తులు డ్యాం వద్ద ధర్నా చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నిన్న సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపుగా మహేష్ మరణించినట్లుగా భావిస్తున్నారు ఇటు పోలీసులు, అధికారులు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలో ఇవాళ జగిత్యాల జిల్లాతో పాటు అలాగే ఇటు కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మల్యాల్, కొడిమ్యాల మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఇవాళ రాత్రి కూడా భారీ వర్షం కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచించారు. జిల్లా కలెక్టర్ కూడా ఉన్నతాధికారులను అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. మరొక వార్త, ఇటు భారీ వర్షాలకు చిన్న వర్షానికి కూడా నాలాలు పొంగి పొరుతున్నాయి. కారణము ఎక్కడి చెత్త అక్కడే ఉండడంతో ఆ నాలాల్లో ఉన్నటువంటి మురికి కాలువలు తీయకపోవడం ఫలితంగా నీరంతా కూడా రహదారులపైకి వచ్చి చేరుతుంది. అయితే 2 రోజుల క్రితము జగిత్యాల నడిబొడ్డున తహసీల్ చౌరస్తా వద్ద తవ్వకాలు మురికి కాలువ నాలా తవ్వకం చేపట్టగా దాదాపు 3 నుంచి 4 ట్రాక్టర్ల చెత్త మొత్తం కూడా అంటే వాటర్ బాటిల్స్ అలాగే ఇతర సామాగ్రి బయటపడడం కలకలం రేపుతుంది. 15 మంది సిబ్బంది కలిసి దాదాపు ఒక రోజు మొత్తం శ్రమించి ఆ చెత్తనంతా కూడా తొలగించారు. దీన్ని బట్టి అర్థమవుతుంది జగిత్యాలలో పారిశుద్ధ నిర్వహణ ఏ విధంగా ఉందో. ఇప్పటికైనా ఇటు ప్రజలకు మున్సిపల్ సిబ్బంది ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే చిన్నపాటి వర్షానికే మోకాల లోతు నీళ్లు రహదారిపైకి వచ్చి చేరి వాహనదారులు అలాగే ప్రజలు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రాత్రి కురిసినటువంటి వర్షానికి కొన్ని వార్డులలో ఇళ్లలోకి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు పోవడంతో ఇళ్ళంతా కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. దీంతో అక్కడ నివసించేటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా 24వ వార్డు 10వ వార్డులో లోతట్టు ప్రాంతాలలో నుంచి పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడంతో వాళ్ళకంతా కూడా రాత్రంతా కూడా నిద్రలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఇక్కడ వర్షం వచ్చిందంటే చినుకులు పడ్డాయంటే మాకు భయంగా ఉంటుందని చెప్పేసి మరి వర్షం కొద్దిగా ఎక్కువగా వస్తే ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఇక్కడ డ్రైనేజీలు పొంగి పొరలమే కాకుండా మొత్తం దుర్వాసనతో ఇళ్లలోకి వరద నీళ్ళని కూడా చేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ముఖ్యంగా 23వ వార్డుకు సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే ఉందో సైడ్లో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అవి క్లీన్ చేయకపోవడంతో మట్టి పేరుకపోవడంతో తర్వాత కవర్లు చెత్త అంతా కూడా నిండిపోవడంతో ఒక్కసారిగా పొంగి పొర్లుతుండడంతో రోడ్లంతా కూడా ప్రధాన రహదారి ఏదైతే నాగర్ కర్నూలులో 23వ వార్డులో ఉందో అక్కడంతా కూడా నీళ్లు నిలవడమే కాకుండా ఇటు రాకపోకలకు వాహనదారులకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఇవన్నీ కూడా పట్టించుకొని లోతట్టు ప్రాంతాలైనటువంటి 24, 10వ వార్డులలో ఇళ్లలోకి నీళ్లు వెళ్లకుండా చూడాలని చెప్పేసి 23వ వార్డులో నీళ్లు నిలవకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా డ్రైనేజీలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని చెప్పేసి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షనర్లకు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పేసి ఇప్పటికి కూడా 20 నెలలకు దగ్గరకు వస్తుంది. పెన్షనర్లు పెంచి ఇవ్వకపోవడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆగస్టు నుంచి పెంచిన పెన్షన్లు ఇవ్వకపోతే చాతకాకపోతే పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పేసి కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో పెన్షనర్లతో ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఆగస్టు 13వ తేదీన పెన్షనర్లతో కలిపి ఎల్బీ నగర్ లో మహాగర్జన ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పెన్షనర్లంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ సన్నాహక సమావేశంలో పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్స్ ఇస్తున్నారని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని చెప్పేసి 20 నెలలు కావస్తున్న పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వకపోవడంతో వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి పెన్షన్స్ పెంచి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆ ఉద్యమంలో భాగమే ఎల్బీ నగర్ లో పెన్షనర్లతో కూడిన మహాగర్జన ఉంటుందని చెప్పేసి దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సన్నాహక సమావేశంలో పలువురు స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.
మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లిలో దాదాపుగా 396 రోజుల నుంచి కూడా వాళ్ళు గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రిలే నిరాహారాల దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉరిమేకులతో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఖచ్చితంగా మండల కేంద్రంగా గట్టిపల్లపల్లి ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి గట్టిపల్లపల్లి గ్రామాన్ని అన్ని వనరులు వసతులు ఉన్నటువంటి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే రిలే దీక్షలు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరాహార దీక్షలకు కూడా వెనకాడమని చెప్పేసి కూడా గట్టిపల్లపల్లికి సంబంధించినటువంటి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే 49 జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. 49 జీవోను వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ ఎదుట 4 గంటల నుంచి 10 గంటల వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీలు బైఠాయించడం జరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు తిరగలేదు. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. 4 గంటల పాటు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించిన ఆదివాసీలు అనంతరం 10 గంటల నుంచి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా పలు దుకాణాలను బలవంతంగా మోయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇటు ఆదివాసీ సంఘాలకు అలాగే పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. మరోవైపు ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో బంద్ విజయవంతమైంది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల్లో సంపూర్ణంగా ఈ బంద్ విజయవంతమైనట్టు ఆదివాసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నేతలు మాట్లాడుతూ 49 జీవో కారణంగా ఆదివాసుల జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని, అలాగే 330 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీలు గ్రామాలను వదిలి వెళ్లాల్సి వస్తుందని, దీంతో వారి భూములను కోల్పోవడంతో పాటు వారి ఆస్తులను కోల్పోవడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మరో వార్తా విషయానికి వస్తే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సమగ్ర భూ సర్వే నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో భూభారతి భూ సమస్యలను పరిష్కరిస్తుందా అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ భూభారతి చట్టంలో సైతం సవరణ తేవాల్సి ఉందని, భూభారతి చట్టంలో శాశ్వత పరిష్కారాలు చూపించాలని సందర్భంగా తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు భూ సమస్యకు సంబంధించిన వివాదాలను ఎదుర్కొంటున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే రెవెన్యూ సదస్సుల్లో 9 లక్షల మంది ఫిర్యాదులు చేయడం జరిగిందని, వీటన్నింటికీ భూభారతి చట్టం ద్వారా త్వరగా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భూభారతి చట్టంలో సవరణ చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న ఆర్జీయూకేటీ త్రిబుల్ బాసర మెయిన్ గేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కారణంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ గేట్ ఎదుట కరపత్రాలు పట్టుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, అలాగే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు
మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్ఎల్ఎన్ గార్డెన్లో జరిగినటువంటి ఈ సమావేశంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలోని అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా సమాయత్తం కావాలని చెప్పి ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలను ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలని చెప్పి ఆయన చెప్పారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఉందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తామని, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డికి సంబంధించిన జడ్పీ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగరవేస్తుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేటలో జరిగినటువంటి సిద్దిపేట రూరల్ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల కార్యకర్తలకు సంబంధించిన అభిప్రాయాల్ని ఆయన తెలుసుకున్నారు. కార్యకర్తల నాయకుల అభిప్రాయాల మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తిస్తామని, వారికే టికెట్లు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఎవరైతే ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీలతో సంబంధాలు నెరిపే వారి పట్ల మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి పనిచేయొద్దని చెప్పి ఆయన చెప్పారు. ఎవరైతే పార్టీ లైన్ దాటుతారో వారికి భవిష్యత్తు ఉండదని చెప్పి ఆయన చెప్పారు. రాబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రాదని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని స్థానాల్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా తూప్రాన్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి, ప్రజలపై దాడులు చేశాయి. చాలా రోజులుగా తూప్రాన్ పట్టణంలో కుక్కలు దాడులు చేస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న సాయంత్రం ఒక వీధికి సంబంధించిన కుక్కలన్నీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలపై ఏకంగా దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది తీవ్రస్థాయిలో గాయపడ్డారు. దాదాపు 25 మంది వరకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అందులో చిన్నపిల్లలు కూడా ఉండడం అనేది విషాదకరంగా చెప్పుకోవచ్చు. ఒక బాలునికి కంటి వద్ద తీవ్రమైనటువంటి గాయమైనటువంటి పరిస్థితుల్లో ఆయనను హైదరాబాద్కు తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజులుగా కుక్కలు స్వైర విహారం చేస్తూ మనుషులపై దాడులు చేస్తున్నా కూడా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు ఆరోపించడం జరిగింది. కుక్కలన్నింటినీ కూడా అక్కడి నుంచి తొలగించి వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తూప్రాన్ పట్టణ ప్రజలు డిమాండ్ చేశారు. ఇక వెల్దుర్తి మండల కేంద్రంలో ఈరోజు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. అక్కడ జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఆమె ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టడం కోసమే 42% రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్లను బీసీల కోసం అమలు చేయాలని చెప్పారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలయ్యే దిశగా ఈ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా ఉందని, గతంలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగిందని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తున్నదని చెప్పి ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు 165వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది.
అక్కడికి సంబంధించిన ప్రజలంతా అటు నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. నిరాహార దీక్షలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటుకు తాము అంగీకరించేది లేదని చెప్పి గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాల ప్రజలు తేల్చి చెప్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలు తేల్చి చెప్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పర్యటించారు. పలువురు కార్యకర్తలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డ నేపథ్యంలో ఆ కుటుంబాల వద్దకు వెళ్ళి ఆయన పరామర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డిలో పలు కార్యక్రమాలతో పాటు ముఖ్య నాయకులతో కార్యకర్తలతో భేటీ అయ్యారు. రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా సిద్ధం కావాలని సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మోర్గికి సంబంధించిన మోడల్ స్కూల్లో 11 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్స్ అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి నెలకొన్నది. నిన్న సాయంత్రం వాళ్ళు చికెన్తో కూడినటువంటి భోజనం చేసిన నేపథ్యంలో వాళ్లకు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థినులంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వాంతులు విరోచనాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 11 మందికి సంబంధించిన విద్యార్థినుల పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో వాళ్ళని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు. మరికొంతమందికి కూడా స్థానికంగా ఉంచి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. వరుసగా ఇలాంటి జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన కనబరచడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకుల పాఠశాలల పట్ల మోడల్ స్కూళ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే ఆదివాసీ హక్కులను కాలరాసే జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్కు మద్దతుగా ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద జీవో నెంబర్ 49ని రద్దు చేయాలంటూ ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 8వ తరగతి చెందిన ఓ విద్యార్థిని 6వ తరగతి చెందిన 2 విద్యార్థినులు 4 రోజుల క్రితమే తీవ్ర అస్వస్థకు గురి కాగా పాఠశాల హెడ్ మాస్టర్తో పాటు సిబ్బంది తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. తీరా విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు హుటాహుటిన విద్యార్థినులను స్థానిక మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. 4 రోజులుగా విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థకు గురైన పాఠశాల హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది కానీ తమకు తెలియనివ్వకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందంటూ వైద్యులు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద టైగర్ కారిడార్ కన్జర్వేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. జీవో కాపీలను దగ్ధం చేశారు సిపిఎం నాయకులు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థకు గురై ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల నిర్వహణను గాలికి వదిలేసిందని, దీంతో విద్యార్థినులు మరణిస్తున్నారని, చాలామంది విద్యార్థినులు అస్వస్థకు గురవుతున్నారని, వెంటనే గురుకులాల్లో నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించి ఉన్నతాధికారులు పర్యవేక్షించాలంటూ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో కల్తీ ఆహారం, పురుగులు పడినటువంటి అన్నం పెట్టడం కలకలం రేపుతుంది. గత 3 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుంది. ఉదయం అల్పాహారంలో పురుగులు రావడంతో అర్ధాకలితోనే కళాశాలకు వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి హాస్టల్కి చేరుకున్న సందర్భంలో కూడా పురుగులు పడిన అన్నం పెట్టారని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుందని విద్యార్థులంతా వాపోతున్నారు. అర్ధాకలితోనే కళాశాలకు వెళ్ళి పాఠాలు విని వస్తున్నామంటూ కన్నీటి పర్యటమవుతున్నారు. విషయాన్ని
విద్యార్థి సంఘాల దృష్టికి చేరవేయడంతో సమాచారం మీడియాకు పొక్కింది. వరుస కథనాలు ప్రసారం కావడంతో విషయం తెలుసుకున్నటువంటి ఐటీడీ పీఓ రాహుల్ తక్షణమే స్పందించారు. గిరిజన గురుకుల కళాశాలలో ఏం జరుగుతుందో, హాస్టల్లో ఎలాంటి భోజనం పెడుతున్నారంటే అంశం మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. తక్షణ చర్యల కింద ప్రిన్సిపాల్ పద్మావతితో పాటు వార్డెన్ రాజేశ్వరులను సస్పెండ్ చేశారు. మొత్తం ఘటనపైన సమగ్ర విచారణ కొనసాగిస్తున్నామని, పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత మరిన్ని చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు తెలియజేశారు. గత 3-4 రోజులుగా ఈ గురుకుల బాలికల కళాశాలలో కల్తీ ఆహారం పెడుతున్నారు, పురుగులు పడినటువంటి అన్నం వస్తుందంటూ విద్యార్థులు మీడియా ముందు చెప్పుకొని కన్నీటి పరిమితం అవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 21 ఫీట్ ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామునే కాలనీకి చేరుకున్నటువంటి విద్యార్థులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటే సరైన పత్రాలు లేనటువంటి వాహనాలను స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కాలనీలో కానీ పట్టణంలో కానీ ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడినప్పుడు తక్షణమే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. దాంతోపాటే కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మత్తు పదార్థాలకు బానిస కాకుండా యువత మెలగాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు తెలియజేశారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాబుతో పాటు సబ్ డివిజన్ పోలీసులందరూ కూడా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి సమీపంలో ఉన్నటువంటి కుక్కల గుట్ట మీద ఒక మహిళా అస్థిపంజరం లభ్యం కావడం కలకలం రేపుతుంది. పశువులను మేపేందుకు కుక్కల గుట్ట పైకి వెళ్ళినటువంటి పశువుల కాపర్లు అక్కడ అస్థిపంజరం ఉండడాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అస్థిపంజరం పడి ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. 5-6 నెలల క్రితం చనిపోయి ఉంటుందనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పోలీసులు ఈ మధ్యకాలంలో మిస్సింగ్ అయినటువంటి మహిళల యొక్క డేటాతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనుక తెలిసినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి విఎం బంజారా పోలీసులు తెలియజేశారు. ఈ మహిళ ఎవరై ఉంటుందన్న కోణంలో విచారణ కొనసాగిస్తామని చెప్పారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసులు నమోదైనా మహిళలు కనిపించకుండా పోయినా విఎం బంజారా పోలీసులు తీసుకురావాలంటూ తెలియజేశారు. గత 2 నెలలుగా మొహం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఖమ్మం జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురవడంతో అటు భద్రాచలం, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ఖమ్మం జిల్లాలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందు, మనుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచలలో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. అట్లాగే మదిరి నియోజకవర్గ వ్యాప్తంగా చింతకాని, బోనకల్లుతో పాటు మదిరి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఒక భారీ వర్షం నమోదైనగా చెప్తున్నారు. అట్లాగే కూసుమంచి, ఖమ్మం నగరంలో కూడా మంచి వర్షం నమోదైంది. ఇప్పటికే పత్తి చేలు ఎండిపోతుండగా నారుమళ్ళు కూడా బీటలు వారుతుండడంతో రైతులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో కురుస్తున్నటువంటి వర్షాలు కొంతమేరకు రైతులకు లాభం చేకూరుస్తాయంటున్నారు. ఇంకా ఒక 2-3 భారీ వర్షాలు పడితే వ్యవసాయం ముందుకు సాగుతుందని, లేదంటే ఈసారి కూడా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన పడుతున్నటువంటి సందర్భంలో కురుస్తున్నటువంటి వర్షాలు ఎంతో కొంత వ్యవసాయానికి మేలు చేస్తాయనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది.